హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో అక్షయ్, అవనితో అమ్మ ఎలాగో లేదు. అమ్మ గుర్తుగా నాన్న స్కూలు, హాస్పిటలు కట్టిచ్చారు. ఎప్పుడో కట్టించిన వాటికి ఇప్పుడు పరిస్థితులకి, అవసరాలకి తగ్గట్టు మార్చాలి అనుకుంటున్నా అవని అని అంటా ఉంటే, అవని ఆలోచించి చాలా మంచి ఆలోచనండి అని అంటది. అక్షయ్, అలా చేస్తే కొంతమంది పేదలకి, వాళ్ళ పిల్లలకి, చదువులకి న్యాయం చేసిన వాళ్ళవుతాం. ఆ విధంగా పేదవాళ్ళకి సేవ చేయగలిగితే అమ్మ ఆత్మ శాంతిస్తుంది అవని, సంతోషిస్తుంది. ఆ రకంగా అయినా కన్నతల్లి రుణం కొంతైనా తీర్చుకున్న వాడినైతాను అని అంటా ఉంటే, అవని, మీ అమ్మగారి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. మీరు చెప్పినట్టు చేస్తే ఎంతో మంది గుండెల్లో, వాళ్ళ జీవితాల్లో మీ అమ్మగారి పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆ పుణ్యం మీకు గూడా వస్తుంది. మీ అమ్మగారి కోసం మీరేం చేసినా అని అక్షయ్ చేయి పట్టుకొని, నేను మీతో ఉంటానండి. మీరేం చేయమంటే అది చేస్తాను. మీకు నేనున్నానండి అనంటది. అక్షయ్ కాసేపు ఆలోచించి అవని వైపు చూస్తూ, ఈ రోజుల్లో చాలా మంది అత్తమామల్ని సరిగ్గా చూసుకోవడం లేదు. నువ్వు లేని మా అమ్మగారి కోసం ఏమైనా చేస్తాను అంటున్నావంటే, నువ్వు నా భార్య కావడం నా అదృష్టం అవని. మీ అదృష్టం కాదండి. మీ అమ్మగారి రుణం తీర్చుకోవాలి అనుకోవడమే కాకుండా, మా అమ్మని కూడా మీ అమ్మలా చూసుకునే మంచి మనసు మీకుంది. మీలాంటి గొప్ప మనిషి నాకు భర్తగా దొరకడం నా అదృష్టమండి అనంటది. తర్వాత కాసేపు అక్షయ్ భుజం మీద తలబెట్టి అలా పడుకొనుంటది. ఇటు ఏకలింగంతో పల్లవి మాట్లాడుతూ, మీరు మా కోసం భోజనం తెచ్చినప్పుడు మధ్యాహ్నం మీతో మాట్లాడడానికి కుదరలేదు అని అంటా ఉంటే, ఆ ఏకలింగం కుదిరినా గూడా వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవడం బాగుండదు అని అంటాడు. పల్లవి, మా డాడ్ మీ గురించి అంతా చెప్పారు అని అంటా ఉంటే, ఆ సర్పంచ్, మీ నాన్న నేను ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసినాం. మీ నాన్న అక్కడ సిటీలో బిజినెస్ మ్యాన్‌గా సెటిల్ అయ్యాడు. నేను ఇక్కడ ఈ ఊరి ప్రెసిడెంట్‌గా సెటిల్ అయ్యాను అని అంటా ఉంటే, పల్లవి నవ్వుతూ, గుడ్ నౌ. ఆ! నాకిక్కడ ఏ హెల్ప్ కావాల్సొచ్చినా మీరు చేస్తారని డాడ్ చెప్పారు అని అనగానే, ఆ సర్పంచ్, ఏం కావాలన్నా చేస్తాను. ఏదడిగినా ఇస్తాను. కాకపోతే నాది గివ్ అండ్ టేక్ పాలిసీ. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఫ్రీ సర్వీసు నాకు నచ్చదు, కలిసి రాదు కూడా అని అంటా ఉంటే, పల్లవి ఆలోచించి, మీరు నాకు హెల్ప్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటది. సర్పంచ్ నవ్వుతూ, ఓకే. ఆ! నేను మీకు ఏ హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. మా మావయ్య ఇంటి పెద్ద కోడలైన అవనికి ప్రతి విషయంలోనూ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఆ అవని చాలా తెలివైంది. ఎవరినైనా ఏమారుస్తుంది. ఏదనుకుంటే అది చేస్తుంది అని అంటా ఉంటే ఏకలింగం ఆగిపోతాడు. ఏమైంది అని పల్లవి అడుగుతది. నీ గురించి చెప్పకుండా ఆ అవని గురించి చెప్తున్నావేంటి అని అంటాడు. వెంటనే పల్లవి, ఆ అవని నీలాంటి వాళ్ళను కూడా తన వైపు తిప్పుకోగలదు. అవసరం అనుకుంటే ఎదిరించగలదు. ఎంతకైనా తెగించగలదు. అందుకని ఆమె గురించి నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఆ సర్పంచ్ ఏమో తనలో తాను, కొమ్ములు తిరిగిన మొగోళ్ళనే మట్టి గలిగించగల క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్ గురించి నీకు పూర్తిగా తెలియదు కాబోలు. ఆ అవని క్యారెక్టర్ గురించి నాకు చెప్తున్నావు అని అనుకుంటూ ఉంటాడు. పల్లవి ఏమో, అండ్ వన్ మోర్ థింగ్. మా మావయ్యకి ఈ మధ్యనే పోయిన ఆస్తి తిరిగొచ్చింది. ఆ ఆస్తితో పాటు ఇక్కడున్న ఆస్తులు కూడా నాకే కావాలి. ఆ! దీనికి మీ హెల్ప్ కావాలి అని అంటా ఉంటే, ఆ ఏకలింగం సరే అని అంటాడు. ఆ హెల్ప్ చేసిన దానికి నేను మీకు ఎంతివ్వాలో అంతిస్తాను అని అంటా ఉంటే, ఆ సర్పంచ్, నాకెంతివ్వాలో నువ్వు డిసైడ్ చేయకూడదు. నేనే డిసైడ్ చేస్తాను. ఏంటి అనగానే పల్లవి, ఓకే. డన్ అనంటది. ఆయన గూడా డన్ అనంటాడు. నేను మీకు టచ్‌లో ఉంటానండి అని పల్లవి అంటది. మంచిది అనంటాడు. నేనొల్లేస్తాను. సర్వే జన సుఖినో భవంతు అనంటాడు. వెళ్ళిరండి మేడం అనగానే పల్లవి వెళ్ళిపోతది. వెనకాల సర్పంచ్, ఇక్కడున్న ఆస్తులు కూడా దీనికే కావాలంట. నాకు ఇన్‌కమింగ్ తప్ప ఔట్ గోయింగ్ ఇష్టమన్న ఉండదు అన్న విషయం ఈ అమ్మాయికి తెలియదు పాపం. హ! ఆడదానికి నీకే ఇన్ని తెలివితేటలుంటే, ఈ ఊరు మొత్తాన్నే గుప్పెట్లో పెట్టుకున్న నాకెన్ని తెలివితేటలుండాలి? హ్మ్. అని నవ్వుతూ కళ్ళజోడు తీసి పెట్టుకొని అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. ఇగ నైట్ రాజేందర్ కూర్చొని బుక్స్ చదువుతా ఉంటే, అక్కడికి పార్వతి వచ్చి చూస్తా ఉంటది. "ఏంటలా చూస్తున్నావు పార్వతి?" అని అడుగుతాడు. "నిద్దర రావడం లేదండి" అనంటది. "ఇంకా పడుకోలేదా?" అని అడుగుతాడు. "అలవాటు లేని కొత్త ప్రదేశమనా?" అనంటాడు. "కాదండి.
మీ ఆలోచనలు, మీ మాటలు కొత్త కొత్తగా ఉన్నాయేంటా అని అనగానే రాజేందర్ హ! అని నవ్వుతాడు. మన పిల్లలకి, కోడళ్ళకి మీరు చెప్పిన పనులు చేయాలని కొత్త కొత్త కండిషన్‌లు పెట్టారేంటండి? అనగానే రాజేందర్ అవని తప్ప మిగతా ఇద్దరు కోడళ్ళు చెప్తే వినేటట్టు లేరు. ఎక్కడికొచ్చినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ పద్ధతి మాత్రం మారదు. వచ్చి రాగానే పల్లవి పని మనిషిని కొట్టింది. నువ్వే చూసావు కదా! ఎదుటి వాళ్ళ స్థాయిని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళున్న పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతే అలా ప్రవర్తించేది కాదుగా! తన గర్వాన్ని, అహంకారాన్ని చూపించుకోడానికి పని మనిషి మీద చేయి చేసుకుంది తప్ప, వాళ్ళు తిరిగి కొడితే తన పరువు పోతుంది అన్న ఇంగితి జ్ఞానం ఉండాలిగా! కష్టమంటే ఏంటో తెలిస్తే బాధ్యతల గురించి తెలుస్తుంది. పార్వతి హ్మ్. అనంటా ఉంటది. బాధ్యతల గురించి తెలిస్తే డబ్బు విలువ, మనిషి విలువ తెలుస్తుంది. అవి తెలిసినప్పుడు గౌరవం, మర్యాద, పద్ధతులు లాంటివి తెలుస్తాయి. అందుకే అలాంటి కండిషన్‌లు పెట్టాను. "నువ్వెళ్ళి పడుకో పార్వతి. నేను కాసేపు చదువుకుంటాను." పార్వతి ఏమో తనలో తాను శ్రేయ, పల్లవిలు మామూలుగా చెప్తేనే వినరు. వాళ్ళు ఈయన చెప్పిన పనులేం చేస్తారు? పనులు చేయమన్నందుకు, చేస్తున్నందుకు ఇక్కడ ఇంకెన్ని గొడవలు చేస్తారో అని అనుకుంటూ అక్కడి నుండి ఎళ్ళిపోతది. పల్లవి అద్దం ముందు రెడీ అవుతూ రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదు అన్నట్టు ఇక్కడికొచ్చినా ఈ తిప్పలు తప్పట్లేదు. మావయ్య గారు కండిషన్‌లు పెట్టి ఇరుకున పడేశారు. అందుకే ఈ తింగరి మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఇవన్నీ తప్పవు అనుకుంటూ పువ్వుల్ని జూస్తూ నాకు ఇష్టం లేకపోయినా కూడా వంటి మీద కేజీ బంగారం ఉన్న రాని అందం హ్మ్. జడలో మూరెడు మల్లెపూలు పెట్టుకుంటే వస్తుంది అని నవ్వుతూ అందుకే ఆడవాళ్ళు ఆకర్షణీయంగా కనబడ్డానికి పువ్వులు పెట్టుకుంటారేమో అని నవ్వుతూ స్ప్రే కొట్టుకుంటా ఉంటది. అక్కడికి కమల్ లాలలలా అనుకుంటూ వచ్చి బెడ్‌ని చూస్తూ ఆ! బ్లాంకెట్టు ఇక్కడికి రావే అని తీసుకొని పిల్లో తీసుకొని రెడీ అనుకుంటూ బయటికెళ్తారు. పల్లవి ఏమో బావా అని చేయి పట్టుకుంటది ఎనకాల నుండి. కమల్ పల్లవిని చూస్తా ఉంటాడు. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను బావా అనంటది. ఎందుకు? అని అడుగుతాడు. పల్లవి ఎందుకంటే అని మల్లెపూలు చూపిస్తది. ఈ పూల పరిమళాన్ని నీకు చూపిద్దామని. కమల్ ఓ అవునా అని ఆ పూలని వాసన చూస్తాడు. ఆహా! పూల సువాసన బావుంది. మత్తెక్కేలా ఉంది అని అంటా ఉంటే పల్లవి మత్తెక్కిచ్చేలా ఉంటే మూడొస్తుంది కదా! కమలేమో ఆ! వచ్చింది. మూడొచ్చింది అంటున్నావు. మరిప్పుడు ఏం చేస్తావు? అని అడుగుతది. కమల్ నిద్రపోవాలనే మూడొచ్చినప్పుడు హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోవడమే. అంతే అని ఎళ్తా ఉంటే పల్లవి మళ్ళీ బావ అని చేయి పట్టుకొని ఎక్కడికెళ్తున్నావు? అని అడుగుతది. కమల్ ఆ! ఇలా పల్లెటూరుకొచ్చాక కూడా ఇలా 4 గోడల మధ్య పడుకుంటే ఏం బావుంటది? ఆ ఆకాశాన్ని చూస్తూ, ఆ చంద్రుడిని చూస్తూ, చుక్కల్ని చూస్తూ, ఆరు బయట చల్ల గాలిలో పడుకుంటే భలే మజాగా ఉంటుంది. బావా ఆరు బయట ఆకాశం, చంద్రుడు, చుక్కలతో పాటు దోమలు కూడా కుడతాయి అనంటది. అప్పుడు కమల్ నవ్వుతూ ఆల్రెడీ దోమల తెర కట్టేశాను అనంటా ఉంటే పల్లవి నీకొక విషయం అర్థం కావడం లేదు బావా. హ్మ్. ఏం అర్థం కావాలి అని అడుగుతాడు. పల్లవి ఆ! నేను పూలు పెట్టుకొని, సెంటు కొట్టుకొని నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు బయట పడుకుంటా అంటావేంటి? భార్య, భర్త అంటే నువ్వు నేను కలిసి పడుకోవాలి కదా బావా! కమలేమో ఎవరొద్దన్నారు? బయట ఇద్దరం కలిసే పడుకుందాం. దా పడుకుందాం. వెన్నెల్లో పడుకుంటే నువ్వు గూడా హ్యాపీగా ఫీలవుతావు రా! అని చెయ్యి పట్టుకొని పిలుస్తా ఉంటే పల్లవి చెయ్యి లాక్కొని నువ్వే వెళ్ళు. చంద్రుడిని, చుక్కల్ని చూసుకుంటూ హ్యాపీగా పడుకో అనంటది. కమలేమో హ్మ్. నీ కర్మ ఛ! అనుకుంటూ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. పల్లవి ఏమో వీడికి రొమాన్స్ గూడా తెలియదు ఛ! అని అనుకుంటూ ఉంటది. ఇటు శ్రేయ మిర్రర్ దగ్గర కూర్చొని రెడీ అయితా ఉంటది. శ్రీకర్ ఎనకాల నుండి శ్రేయని అద్దంలో చూస్తా ఉంటాడు. శ్రేయ ఏంటి అని అడుగుతది. వెనకాల నుండి శ్రీకర్ హగ్ జేసుకుంటాడు. శ్రీకర్ శ్రేయని మీద కూర్చోబెట్టుకుంటాడు బెడ్ మీద కూర్చొని. శ్రేయ చూస్తూ చూస్తూ మెల్లిగా కొడతది. కొట్టావేంటి? అని శ్రీకర్ అడుగుతాడు. నిన్ను కాదు శ్రీకర్ దోమని అనంటది. ఆ! అవునా? అని శ్రీకర్ అంటా ఉంటే శ్రేయ గూడా ఆ! దోమలెక్కువగా ఉన్నాయి శ్రీ అనంటా ఉంటే శ్రీకర్ హ్మ్. వాటి పని అవి చేస్తున్నాయి. మన పని మనం చెయ్యాలిగా మరి. ఇంకొక దోమ కుడతది. దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి శ్రీ అనంటా ఉంటే శ్రీకర్ మనమిద్దరం కౌగిలించుకొని
ముద్దులు పెట్టుకుంటే శ్రేయ ఏమో ఆ పెట్టుకుంటే అని అంటది. శ్రీకర్ ఏమో అవి మనల్ని చూసి సిగ్గుపడి కుట్టడం మానేస్తాయి. శ్రేయ నవ్వుతూ అవునా అని అంటది. "ఉమ్, అవును" అని ముద్దు పెట్టడానికి వెళ్తాడు శ్రీకర్. శ్రేయ లేచి అని అంటది. ఏమైంది శ్రేయ అని అడుగుతాడు. శ్రేయ నాకిప్పుడు మూడ్ లేదు అని అంటది. నాకు మూడ్ లేనప్పుడు నువ్వే నన్ను రెచ్చగొట్టేదానివి. ఇప్పుడు నీకు మూడ్ లేదని అంటున్నావేంటి? అని అడుగుతాడు. అప్పుడు శ్రేయ అంటే మనం ఎంజాయ్ చేయడం నాకిష్టమే. కానీ పిల్లల్ని కంటే నా అందం తగ్గిపోతుంది అని అంటది. శ్రీకర్ ఆ! మీ ఆడాళ్ళ అందం తగ్గిపోకుండా ఉండడానికి బోలెడన్ని బ్యూటీ పార్లర్‌లున్నాయి అని అంటా ఉంటే శ్రేయ నిజమే అనుకో. కానీ ఆ! పిల్లల కోసం తొందరేముంది? 2, 3 ఏళ్ల తర్వాత ట్రై చేద్దాం అని అంటా ఉంటే శ్రీకర్ "హ్మ్. మా నాన్న ఏం చెప్పాడో మర్చిపోయావా?" శ్రేయ వాళ్ళ నాన్నన్నది గుర్తుకు తెచ్చుకుంటది. శ్రీకర్ వాళ్ళ నాన్నన్నది. "ఆస్తి నేనెవ్వరికిస్తానంటే మీలో ఎవ్వరు ముందు బిద్దనికంటే వాళ్ళకిస్తాను" అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకొని వామ్మో! నాకన్నా ముందు పల్లవికి పిల్లలు పుడితే మావయ్య చెప్పిన ఆస్తి వాటా దానికి పోతుంది. మనమే ముందు పిల్లల్ని కందాం శ్రీ అని కౌగిలించుకుంటది. శ్రీకర్ నవ్వుతూ బెడ్ మీద ముద్దు పెట్టడానికెళ్తాడు శ్రేయని. మళ్ళీ శ్రేయ నెట్టేస్తది. "ఏమైంది?" అని అడుగుతాడు. వామ్మో! ఈ దోమలు అసలు నా వల్ల కాదు. ఏదో ఒకటి చెయ్ శ్రీ అని దోమల్ని కొడతా ఉంటది. శ్రీకర్ దోమల బ్యాట్ తీసుకొని దోమల్ని కొడతా ఉంటాడు. ఆలోపు శ్రేయ పడుకుంటది. శ్రీకర్ చూసి పడుకొని పోయిందా? హ్మ్. ఇక దోమలు కొట్టుకోవడమే అనుకుంటూ దోమలు కొట్టుకుంటూ ఉంటాడు. పొద్దున్నే అవని వేడినీళ్ళు పెడతా ఉంటే పార్వతి ఊడుస్తా ఉంటది. అక్షయ్ బ్రష్ చేస్తా ఉంటాడు. రాజేందర్ అటు ఇటు వాకింగ్ చేస్తా ఉంటాడు. కమల్ ఇంకా శ్రీకర్ గూడా బ్రష్ చేస్తా ఉంటారు. ఆరాధ్య లేచి కళ్ళు తుడుచుకుంటూ వచ్చి "గుడ్ మార్నింగ్ తాతయ్య" అనంటది. "వెరీ గుడ్ మార్నింగ్" అని రాజేందర్ అంటాడు. శ్రీకర్ ఆరాధ్య గుడ్ మార్నింగ్ అనగానే "గుడ్ మార్నింగ్ బాబాయ్" అనంటది. కమల్ బంగారం గుడ్ మార్నింగ్ అని అంటా ఉంటే ఆరాధ్య గట్టిగా అందరికీ గుడ్ మార్నింగ్ అనంటది. అవని దగ్గరకొచ్చి ఆరాధ్య ఎనకాల నుండి పట్టుకొని లవ్ యూ మమ్మీ అనగానే అవని లవ్ యూ టూ. అవును నిద్ర లేవంగానే ముందేం చేయాలి అని అడుగుతది. బ్రష్ చేయాలి అని ఆరాధ్య అంటది. హ్మ్. మళ్ళీ వెళ్ళి చేసుకొని రా మరి. అని వెళ్ళిపోతది ఆరాధ్య. అక్షయ్ దగ్గరికెళ్ళి నాన్న నాకు బ్రష్ ఇవ్వు అని అడుగుతది. ఆ! ఇస్తా అని వేప పుల్లిస్తాడు. ఆరాధ్య బ్రష్ అడిగితే పుల్లిస్తున్నావేంటి నాన్న అని అంటది. అక్షయ్ అందరం వీటితోనే చేస్తున్నాం. నువ్వు కూడా వీటితోనే చెయ్యాలి అనగానే సరే అని తీసుకుంటది. కమలేమో తోము తోము బాగా తోము ఇలా అని చూపిస్తా ఉంటాడు. పల్లవి ఇంకా శ్రేయ లేచి వస్తా ఉంటారు. ఇప్పుడా లేవడం అని రాజేందర్ అడుగుతాడు. పల్లవి లేచి ఏం చేయాలి మావయ్య అని అనగానే రాజేందర్ అవని ఏం చేస్తుందో చూస్తే ఏం చేయాలో మీకు తెలుస్తుంది అని అంటాడు. వాళ్ళిద్దరూ అవనిని చూస్తా ఉంటారు. కమల్ మా వదిన మొదటి కోడి కూతకే లేసింది అని అంటా ఉంటే అక్షయ్ మేము లేవక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గేసి అందరికీ కాఫీలు కూడా రెడీ చేస్తుంది అని అనగానే కమల్ ఇల్లాలంటే అలా ఉండాలి అని అంటాడు. పార్వతి నిద్ర మొహాలు తర్వాత చూసుకుందరు గాని ముందు పళ్ళు తోముకొని స్నానాలు చేసి తయారవ్వండి. శ్రేయ ఏమో శ్రీకర్ని నాకు బ్రష్ పేస్టు తెచ్చివ్వు అని అడుగుతది. శ్రీకర్ ఆల్రెడీ కమల్ తెచ్చాడు. కమల్ ఇవ్వు అనగానే కమల్ ఎళ్ళి అనుకుంటూ ఇస్తాడు వేప పుల్లలు. ఇదిగోండి బ్రష్ అని అంటాడు. తీసుకోండి అని అంటా ఉంటే పల్లవి తీసుకుంటది. శ్రేయకు గూడా ఇస్తది. బ్రష్‌లు అడిగితే ఈ పుల్లిచ్చావేంటి బావా అని అంటది. కమల్ ఇది పల్లెటూరు. ఈ వేప పుల్లలే బ్రష్‌లు చేయండి అని అంటా ఉంటే శ్రేయ పల్లెటూరులో గూడా బ్రష్‌లుంటాయి అని అంటది. పల్లవి అని అంటది. శ్రీకర్ ఉంటాయి. కానీ అందరం వేప పుల్లలతోనే పళ్ళు తోముకోవాలని నాన్న చెప్పారు కదా! అని అంటా ఉంటే పల్లవి పళ్ళు తోముకోవడానికి గూడా కండిషనేనా అని అడుగుతది. కమలేమో అదే అనుకో ఛే! అని అంటా ఉంటే ఇలాంటి వాటితో నా వల్ల కాదు అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో పల్లవి ఇంకా శ్రేయ పనులు చేస్తా ఉంటారు. కమల్ హలో రిలాక్స్ అయింది చాల్లే గాని రండి రండి అని అంటా ఉంటాడు. వీళ్ళు బోరింగ్ దగ్గర నీళ్లు కొడుతూ చెట్లకి నీళ్లు పోస్తా ఉంటారు. శ్రీకర్ ఇంకా కమల్ పనులు చేస్తా ఉంటారు. అక్షయ్, అవని, రాజేందర్ బండ్ల మీద వెళ్తా ఉంటారు. వెళ్తూ వెళ్తూ ఆరాధ్యను చూసి ఏవండి అటు చూడండి అనగానే అక్షయ్ బండాపుతాడు. ఆరాధ్య పిల్లలతో ఆడుతా ఉంటది. అక్కడికొచ్చి అవని అవును మీరందరూ స్కూల్‌కెళ్ళకుండా ఆడుకుంటున్నారేంటి అని అడుగుతది. ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయంట గదా అని అంటది.
అప్పుడు ఆ పిల్లల్లో ఒక పిల్ల, "ఊర్లో మేము చదువుకోవడానికి మాకు స్కూల్ లేదు" అనంటది. రాజేందర్, అక్షయ్, అవని ఆలోచిస్తా ఉంటారు. అవని ఏమో, "రాజేందర్ సర్పంచ్‌తో ఈ ఊళ్ళో మాకు స్కూలుంది కదా! దాన్ని చూపించడానికి తీసుకెళ్తున్నాను" అని అంటా ఉంటే, ఆ సర్పంచ్, "స్కూల్లో పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరెళ్తే పరీక్షలు రాసే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది" అని అంటాడు. అది గుర్తుకు తెచ్చుకొని అవని, "ఆ ఏకలింగం చెప్పిన దానికి, ఈ పిల్లలు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు కదా మామయ్య గారు" అనంటది. అక్షయ్ ఏమో, "మనకి తెలియకుండా ఇక్కడేదో జరుగుతుంది నాన్న" అనంటాడు. రాజేందర్, "హా! అవును" అన్నట్టు తలూపుతాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి కదా!